నిన్న బ్యాటింగ్లో పూర్తిగా చేతులు తెసిన ఆస్ట్రేలియా ఈరోజు బౌలింగ్లో అంతకు మించిన వైఫల్యం స్పష్టంగా కనబడింది. మిచెల్ స్టార్క్, హ్యాజిల్వుడ్, కమిన్స్ లాంటి స్టార్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ, హోమ్ గ్రౌండ్లో ఫాస్ట్ పిచ్లపై మ్యాచ్లు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఆస్ట్రేలియా నిన్న ఎంత బౌలింగ్లో ఫెయిల్ అయ్యిందో, ఆస్ట్రేలియా నిన్న బ్యాటింగ్లో ఎంత ఫెయిల్ అయిందో ఈరోజు బౌలింగ్లో అంతకు మించి ఫెయిల్ అయింది. అసలు బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు ఈజీగా పరుగులు చేశారంటే ఎవరికి నమ్మకస్యం కాని విషయం. ఎందుకంటే 1-2 50 పార్ట్నర్షిప్లే 3-4 నమోదైతే 100 పార్ట్నర్షిప్ కూడా 1 నమోదైంది. దీన్ని బట్టే అర్థం చేసుకోండి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్లు ఎంత ఫ్రీగా ఆస్ట్రేలియా పిచ్లపై పరుగులు చేశారు. హెల్దీ రన్ రేటు 110 ఓవర్లు ఆస్ట్రేలియా బౌలర్లు బౌలింగ్ వేస్తే 3 పాయింట్ పైగానే టెస్ట్ క్రికెట్లో రన్ రేట్ కంటిన్యూ అయిందంటే ఎంత బెస్ట్ బ్యాటింగ్ అనుకోవాలి. ఓపెనర్ టాంజన్ హసన్ తమీమ్ 101 పరుగులతో సూపర్ సెంచరీతో ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో, బంగ్లాదేశ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ఆస్ట్రేలియాపై మొదటి సెంచరీ కావడం విశేషం. నిన్న ఒక ఓపెనర్ తొందరగా అవుట్ అయితే ఈరోజు మరో ఓపెనర్ కాస్త తొందరగానే అవుట్ అయ్యాడు 49 పరుగుల స్కోర్ దగ్గర. అయితే అప్పటి నుంచి టాంజన్ అండ్ నజ్మల్ హుస్సేన్ శాంటో కెప్టెన్ వీళ్ళిద్దరూ భారీ పార్ట్నర్షిప్తో ఆస్ట్రేలియాపై ఎదురు దాడి చేశారు. 93 పరుగుల పార్ట్నర్షిప్ అందించారు. అంతకుముందు సెకండ్ వికెట్కు కూడా 102 పరుగుల పార్ట్నర్షిప్, 4వ వికెట్కు కూడా 66 పరుగుల పార్ట్నర్షిప్. ఇంకా చెప్పాలంటే ఈరోజు బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయినా 7వ వికెట్కు సైతం 43 పరుగులతో పార్ట్నర్షిప్ను అందించారు. ప్రతి బ్యాట్స్మెన్ పరుగులు చేశాడు. ప్రతి బ్యాట్స్మెన్ల మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. దీంతో ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా రెండో రోజే ఈ టెస్ట్పై పట్టు కోల్పోయింది అని స్పష్టంగా కనిపిస్తోంది. ముష్ఫికర్ రహీం 36 పరుగులు చేస్తే చివర్లో ఆల్రౌండర్ మెహదీ హసన్ మీరజ్ 32 పరుగులతో, అలాగే హసన్ మహమ్మద్ నిన్న బౌలింగ్లో 6 వికెట్లు తీసిన ఈరోజు బ్యాటింగ్లోనూ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రేపు గనుక మరో మంచి పార్ట్నర్షిప్ గనుక బంగ్లాదేశ్ బిల్డ్ చేయగలిగితే ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవడం అంత ఈజీ కాకపోవచ్చు. మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశాడు. హ్యాజిల్వుడ్ 2 వికెట్లు తీశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేక జస్ట్ 1 వికెట్తో మాత్రమే అందించాడు. స్పిన్నర్ లయన్ కూడా 1 వికెట్ తీశాడు. ఇక మిగతా పార్ట్ టైం బౌలర్లు ఎక్కడా కూడా వికెట్లు తీయడంలో సక్సెస్ కాలేకపోయారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. ఇప్పటికే బంగ్లాదేశ్ లీడ్ 153 పరుగులు రాబట్టింది. చూడాలి రేపు బంగ్లాదేశ్ ఎంత స్కోర్ చేస్తుంది, ఆస్ట్రేలియాను ఎలా ఓడిస్తుంది అని.